హలో రివ్యూ. రివ్యూ రివ్యూ వద్దన్యా. ఏం చెప్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇప్పుడే రాజాసాబ్ చూసుకొని వచ్చాం. రాజాసాబ్ వచ్చేసి ఎలా చెప్పాలంటే ఒక 20 secondsలో ఫస్ట్ రివ్యూ చెప్పేస్తాం అనుకోండి. ఏం చెప్తామంటే మీకు ఫస్ట్ హాఫ్ ఒక 20 minutes ఇంట్రోలు అన్నీ జరుగుతాయి. సో మీకు అది ల్యాగ్ అనిపించవచ్చు. బట్ ఒక మాలవిక ఎంట్రీ జరిగినప్పటి నుండి మీకు స్టోరీ రివీల్ చేయడం స్టార్ట్ అవుతుంది. మాలవిక ఎంట్రీ అయినప్పటి నుండి ఇంకా మీకు నాన్ స్టాప్ కామెడీ ఉంటుంది. నాన్ స్టాప్ కామెడీ ఇంకా మీరు త్రూ అవుట్ ఇంటర్వెల్ దాకా ఎంజాయ్ చేస్తారు. సో దెన్ మీకు ఇంటర్వెల్ వస్తుంది. ఇంటర్వెల్లో ఒక విఎఫ్ఎక్స్ షాట్ వస్తుంది, అది చాలా బాగుంటుంది. ఏంటది పొగ కదరా, ఆ ఫాగ్ తోటి మన సంజయ్ దూత్ని రివీల్ చేస్తారు. అంటే దాని ముందు కూడా ఒక షాట్ వస్తుంది అనుకోండి సంజయ్ దూత్, బట్ ఆ షాట్ చాలా బాగుంటుంది. అక్కడికి మీరు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడితో ఇంటర్వెల్ హై నోట్ ఏం కాదు, బట్ ఇంటర్వెల్ చాలా బాగుంటుంది. సో మీకు పోస్ట్ ఇంటర్వెల్ అంటే ఇంటర్వెల్ తర్వాత వచ్చేసి ఒక 20 minutes కామెడీ తీసేస్తాడు ప్రభాస్. అయితే ఇంకా చెప్పవసరం లేదు, ప్రభాస్ చాలా బాగా చేస్తాడు. ఇంకా కో యాక్టర్స్ కూడా చాలా చాలా బాగా చేస్తారు. మధ్యలో ప్రభాస్ సీను కొంచెం పంచులు పండితే మళ్ళీ మధ్యలో ఒక సప్తగిరి వస్తాడు. సప్తగిరి వచ్చినప్పుడు 2 పంచులు ఉంటాయి. సప్తగిరి బాగుంటాయి, ఆర్ఐపి అని చెప్పేసి ఆ సప్తగిరి కామెడీ చాలా బాగా వస్తుంది. దాని తర్వాత వచ్చేసి మనకి డాక్టర్ ఇన్వాల్వ్ అవుతాడు. అదే మన కొంచెం హిందీ యాక్టర్ ఉన్నారు కదా, ఆ డాక్టర్ ఇన్వాల్వ్ అవుతారు. అక్కడికి ఒక 20 minutes వరకు మనకి ఏదో బోరింగ్ ఎపిసోడ్ రన్ అవుతుంది అనిపిస్తుంది. బట్ అది యాక్చువల్లీ కోర్ పాయింట్, మన స్టోరీకి కోర్ పాయింట్ అనమాట. అంటే నువ్వేం చేయాలి, ఏం చూస్తున్నావు అనేది నీకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఇక్కడ కానీ నువ్వు బుర్ర పెట్టలేదా నీకు సినిమా వేస్ట్. నువ్వు 500 పెట్టి వెళ్తావు, 1000 రూపాయలు పెడతావు, 200 పెడతావు, నీకు వేస్ట్. నీకు సినిమా ఖచ్చితంగా అర్థం కాదు. ఆ 20 minutes కానీ నువ్వు బాగా ఇంట్రెస్ట్గా చూసావా అంటే యూ విల్ ఎంజాయ్ ద కోర్ ఎపిసోడ్ అనమాట. ఇంకా ఎలా ఉంటుందంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ క్లైమాక్స్ వచ్చేసరికి నాకు ఎలా ఉంటుందంటే మన స్ట్రేంజర్ థింగ్స్ లెవెల్ ఉంటుంది. బట్ స్ట్రేంజర్ థింగ్స్ కాపీ అయితే కాదు, బట్ పాయింట్ ఉన్నది సేమ్ దానిలాగా. అంటే నువ్వేంటంటే ఇక్కడ కంప్లీట్ నీ బ్రెయిన్ యూజ్ చేయాలి. ఇక్కడ నీ బ్రెయిన్ యూజ్ చేయలేదా, నీ బుర్ర నువ్వు పట్టలేదా, నీకు అర్థం కాదు, అవతల ఆడేం చేస్తున్నాడు నీకు అర్థం కాదు. బట్ మారుతి ఒక పాయింట్ తీసుకొచ్చాడండి. మా నెక్స్ట్ లెవెల్ ప్రభాస్ ఆడియో లాంచ్లో చెప్తాడు కదా, మన ఇండియాలోనే పాయింట్ లేదు అని చెప్పేసి. నెక్స్ట్ లెవెల్ పాయింట్ అది. అంటే అది నువ్వు బుర్ర పెట్టావు అంటే నీకు ఉంటుంది, అమ్మ ఇదేందిరా, ఇది ఏం జరుగుతుందిరా అనిపిస్తుంది. కంప్లీట్ అసలు దాన్ని ఏమంటారన్నా, నీకు డొపామైన్ అంటారు కదా, అది కంప్లీట్ హిట్ అవుతుంది బ్రో. అది నెక్స్ట్ లెవెల్ వస్తుంది నీకైతే, కంప్లీట్గా ఎంజాయ్ చేస్తావు. దాని తర్వాత కొన్ని విఎఫ్ఎక్స్ షాట్లు అవి యూజ్ చేసేసి అంటే ఇక్కడ ఏంటంటే నేను స్టోరీ రివీల్ చేయదలుచుకోవట్లేదు, బట్ అది ఎంత బాగుంటుందంటే అసలు నీ బుర్ర అంతే. నువ్వు బుర్ర పెట్టి యూజ్ చేయలేదంటే నీకు సినిమా అర్థం కాదు. ఆ 2 నిమిషాలు అదే చెప్పాను కదా, మన హిందీ యాక్టర్ వచ్చినప్పుడు ఒక 20 minutes ఉంటుంది. కానీ అక్కడ యూజ్ చేసావు అంటే నీకు కోర్ పాయింట్ తగులుతుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ప్రభాస్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు మనం 1 ఈనకొల్లో చూసాం. అది ఎలా ఉంటుంది అంటే అక్కడ నీకు లేని దాన్ని నువ్వు ఇమాజిన్ చేసుకుంటావు. అలాంటి పాయింట్ ఇది కూడా. బట్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే నీ బ్రెయిన్ నువ్వు డామినేట్ చేసుకోవాలన్నమాట. ఇది స్పాయిలర్లా కూడా అవుతుంది, బట్ పర్వాలేదు, ఎందుకంటే అది స్టోరీలో ఉన్నది కాబట్టి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ పాయింట్ అని. సో ఆ పాయింట్ ఉంటుంది. అక్కడ ప్రభాస్ మంచి క్రొకోడైల్ ఫైట్ చేస్తాడు. ఆ క్రొకోడైల్ ఫైట్ చేసే ముందు బామ్మను ఊహించుకుంటాడు. మనం చూస్తాం హాస్పిటల్ సీన్స్లో పక్కన ఎందుకురా ఇది ఏది అదే కర్ర ఉంటుంది కదా, కాల్చిన కర్ర, అది ఎందుకు ఉంటుంది ఏంటి, అవన్నీ మనకి ఇక్కడ రివీల్ అవుతాయి. అన్నీ చాలా బాగుంటాయి. అంటే మనం టీజర్ ట్రైల్లో చూసిన పాయింట్స్ అయితే ఉండవు. అంటే మనం ఆ పెద్ద ప్రభాస్ని కానీ లేకపోతే ఇంకేవేవో చూసి ఏంటది మనకి అప్సైడ్ డౌన్ కానీ ఇవన్నీ ఇంకా రివీల్ చేయలేదు. బట్ అవన్నీ నెక్స్ట్ పార్ట్కి ఉంటాయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వరకు మాత్రం మీరు అదంతా కోర్ పాయింట్ అండి. కోర్ పాయింట్ మీకు రివీల్ చేశాడు. ఆ కోర్ పాయింట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. క్లైమాక్స్లో ఆడి చచ్చిపోతాడు, దాని తర్వాత ప్రభాస్ జోకర్లా వస్తాడు. ఆ పాయింట్ మీకు హిట్ అయిందా
నీకు చెప్తున్నాను కదా, నీకు సినిమా పిచ్చ నచ్చుతుంది. ఆ పాయింట్ నీకు నచ్చలేదా, అది అర్థం కాలేదా, నీకు సినిమా నచ్చదు. ఇంతే రివ్యూ. రాజాసాబ్ రివ్యూ అంటే ఇదే. ఆ పాయింట్ నీకు నచ్చిందా, నీకు హిట్ అయిందా, యూ విల్ ఎంజాయ్. ఆ పాయింట్ హిట్ అయితే ఉంటుంది బ్రో, నీకు బుర్ర మ్యాడ్ అయిపోద్ది అంతే.